గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే ఇంట్లో సాగించుకొని అటెనక బయటకు పోయి ఎన్ని ఏషాలేసినా నడుస్తుంది అన్నమాట. ఏపీలో ఇప్పుడు అసొంటి రాజకీయమే నడుస్తుందంట. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల మేడము జగన్ సీటుకే గురిపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఏదో పార్టీకి పోటీ ఇచ్చినట్టు అన్నని దించుడు కాదు, ఏకంగా ఆయన నియోజకవర్గానికే సూటి పెట్టిందంట. అంటే సమజైంది కదా, అన్న ఇడిచిన బాణం ఆఖరికి అన్న మీదనే పోటీ చేస్తుందంట. ఇంట్లున్న సంసారం బయట పడుతందుకు పెద్ద కష్టపడే పనే లేదు. ఎవరో ఒకరు బయటకు వచ్చి రెబల్ గా మారితే అయిపోయాయి. కథ కాంచికి మనం ఇంటికి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి కథ ఇట్లనే అయ్యేటట్టుందని అంటున్నారు రాజకీయ నిపుణుల కమిటీలోళ్ళు. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ సిపి. జగన్ సార్ ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీ గిలాస గుర్తులను దోస్తాన్ చేసుకుని జగన్ అట్కాయించి ఎలక్షన్ల పవర్ స్టీరింగ్ ను గుంజుకుందామని చూస్తున్నది. ఇదే మోకల జగన్ సార్లో సొంత చెల్లె షర్మిల మేడము అన్నకు జలకిచ్చి సొంత దుకాణాన్ని ఎత్తేసి కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ మాట యూటర్న్ ఎందుకు తీసుకున్నదో ఎవరి మీద కోపమో తెలియదు గానీ అదైతే వాళ్ళన్న జగన్ కు బాణం గుచ్చుకుంటుందట. ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీని పవర్లకు తీసుకొచ్చి 3 రంగుల జెండా పట్టి అనే పాటను ఏపీలో కూడా పాడిద్దాం అనుకుంటుందట. ఏమో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు తెలుసు గానీ మొత్తానికైతే ఏపీని కాంగ్రెస్ కు కంచుకోట లెక్క మార్చే బాధ్యత తీసుకుంది షర్మిల మేడము. ఆమె ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో గానీ వాళ్ళ జగన్ కు మాత్రం ఆమెతో పెద్ద షెరే ఉన్నదట. రాజకీయంలో ఉన్నది కాబట్టి ఆమెకు కూడా మంచి హోదాలు ఉండాలి, పవర్ చేతులు ఉండాలనే కాయస్ ఉంటది. అందుకే కాంగ్రెస్ లో షరీక్ అయిందేమో అని అనుకుంటే అట్లా కాదంట. అన్న సీటే కావాలని కయానికి కాలు దూకుతున్నదట. ఏదేమైనా ఈసారి పులివెందులకెళ్లి పోటీ చేసి అన్నను ఓడగొట్టాలని షర్మిల మేడం ప్లాన్ చేస్తుందని ఇడుపులపాయ వర్గాలు గుసగుస పెట్టుకుంటున్నాయి. ఇక ఈ గుసగుసలు ఇన్నోళ్ళైతే తారీఫ్ చేస్తున్నారట. ఈ లేంద్ర స్వామి వాళ్ళ ఇంట్లో పంచాయతీ తీసుకొచ్చి పబ్లిక్ మీద ప్రయోగాలు చేస్తున్నారు. షర్మిలకు సీఎం పోస్టే కావాలంటే మళ్ళోసారి అన్నని గెలిపించి 2 ఏళ్ళు నువ్వు 2 ఏళ్ళు నేను సీట్లో కూర్చున్నాను ఒప్పందం చేసుకుంటే అయిపోయాయి అని ఈమెంది అన్న ఎంతో కష్టపడి కట్టుకున్న గూడుంగుల కొట్టి ఈలు వీకి పందిరేస్తామన్నట్టు చేస్తుంది అని చెవులు కొరుక్కుంటున్నారట. ఏమో ఈ ఇడుపులపాయ రాజకీయాలు ఒక మానంగా అర్థం కాకపోయి